రక్షణ వ్యవహారాల్లో న్యాయస్థానాలు జోక్యం ఉండకూడదు. రఫేల్ యుద్ధ విమానాల సందర్భంలో నేను ఆ మాట చాలాసార్లు చెప్పాను. అసలు న్యాయస్థానానికి ఏం పని? రక్షణ వ్యవహారాల్లో రక్షణ డీల్స్ అనేటువంటిది దేశానికి సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి దాని రహస్యాలు గుట్టు విప్పేందుకోసం నాటకాలు ఆడుతుంటారు. పలు దేశాల్లో, కొన్ని దేశాల్లో అయితే ఈ మధ్యన రక్షణ వ్యవహారాల్లో కోర్టుల జోక్యం, డీల్ క్యాన్సిలేషన్ లాంటి దాకా వెళ్తున్నది. నెదర్లాండ్స్లో అదే జరిగింది. డచ్ కోర్ట్ హ్యాస్ ఆర్డర్డ్ ద నెదర్లాండ్స్ టు హాల్ట్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ F-35 ఫైటర్ జెట్ పార్ట్స్ to Israel. In its order, the court cited possibilities of violations of humanitarian law in the Gaza Strip. Several arms makers worldwide have snapped ties with Israel over Gaza war violations. ఇది నెదర్లాండ్స్ కోర్టు అక్కడ ఇజ్రాయెల్లో మానవ హక్కులు హననమైపోతున్నాయని మాకు సమాచారం ఉంది, కాబట్టి అక్కడికి మీరు F-35 యుద్ధ విమానాలకు సంబంధించిన పార్ట్లు ఇజ్రాయెల్కి అమ్మొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. న్యాయస్థానానికి అక్కడికి ఏంటి సంబంధం? ఈ జడ్జి గారు వెళ్ళి ఏమన్నా అక్కడ వైలేషన్ చూశాడా? టీవీ ఛానళ్ళలో వీటిట్లో వచ్చేదాన్ని గుర్తు చేసుకుంటే ఎట్లాగా? రేపొద్దు నెదర్లాండ్స్ మీద ఇట్లాగే జరిగితే రేపొద్దు ఇంకోటి మానవ హక్కులు అన్నం అని చెప్పేసి వదిలేస్తారా? వీళ్ళని ఎవడన్నా చంపేస్తుంటే చూస్తా ఊరుకోమంటారా? బుర్ర తక్కువ వెధవలు అక్కడ న్యాయమూర్తులుగా ఉన్నట్టు కనబడుతోంది.